యొక్క అంచె దినాల్లో మనం ఉన్నాం కదా. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం. ఈ అంచె దినాల్లో ఈ యొక్క ఏవైతే ఉగ్రత అనేది వస్తుందో, ఏదైతే సమస్యలు అనేటివి మన జీవితంలో వస్తున్నాయో, వేటినైతే మనం ఎదుర్కొంటున్నామో, ఎదుర్కోబోతున్నామో, వాటి కొరకు మనం చేయాల్సిన పని ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ పరిస్థితి, ఇప్పుడున్న ఈ సమస్య, ఇప్పుడున్న ఈ కష్టం, ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో నెలకొన్న ఈ సమస్య అంటే ఒక సమస్య పోగానే మరలా అలాగే బాగానే ఉంటుందా, లేకపోతే మరలా రానున్న దినాల్లో మనం ఎదుర్కోవాల్సినవి ఉన్నావా? అంటే వాక్యంలో ప్రభువు యొక్క సన్నిధానంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ప్రభువు రాకడ సమీపిస్తూ ఉన్నది అని అనుకుంటే మాత్రం, ఆ ప్రభుని యేసుక్రీస్తు రావాలి అని అనుకుంటే మాత్రం, భూమిపైన అనేకమైన క్లిష్టతరమైన పరిస్థితులు అనేటివి ఎదుర్కోక తప్పదు అని మనం చెప్పొచ్చు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాట చూడండి. ఆ యొక్క మాట మనం ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. చాలు. చూడండి, ఆయనకు ముందర ఏం నడుచున్నావంట? చెప్పండి, ఏం నడుస్తున్నాయి? ఏం ప్రయాణం చేస్తున్నాయి? ఆయన అంటే ఎవరు? దేవుడు కదా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడగా ఆ ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభు వచ్చే సమయంలో ఆయనకు ముందుగా నడిచేవి ఏంటంట? చెప్పండి, ఏం నడుస్తాయి? తెగులు. ఇప్పుడు తెగుళ్ళు ఆగిపోవాలి అని ప్రార్థన చేసినట్లయితే, తెగుళ్ళు ఇక్కడ మనం ఒక 2-3 రోజులు, లేకపోతే ఒక 30 రోజులు, 40 రోజులు ఈ తెగుళ్ళని ఆగిపోవాలని ప్రార్థన చేస్తే, ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు మన ప్రార్థన విన్నాడు అనుకోండి, ఏమవుతుందని అంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది కదా. ఎవరు రాకడ? ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. తెగుళ్ళు పోవాలని ప్రార్థన చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యంలో ఆయన అంటున్నాడు, నా మాటలు నీ అందును, నీవు నా యందును నిలిచి ఉన్న ఎడల ఏదైనా అడగండి, నేను వాటిని చేస్తాను అని అన్నాడు. నా మాటలు నీ అందును, నీవు నా అందును నిలిచి ఉన్నప్పుడు ఏదైనా అడుగు, నీ జీవితంలో ప్రభు చేస్తానని వాగ్దానం చేశాడు. మళ్ళీ ఇన్ని దినములుగా ఈ యొక్క పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్న దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ యొక్క పరిస్థితి సద్దుమణగట్లేదు, చక్కబడట్లేదు? ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా నార్మల్ పొజిషన్కి ఎందుకు రావట్లేదు? అంటే ప్రభు యొక్క మాటలు మన జీవితాల్లో నిలిచి ఉండలేకనే కదా. అంటే ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు, మనం ఏది అడిగినా కూడా ప్రభు ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మాటలు మన జీవితంలో లేవు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన మాటలు మన జీవితంలో లేవు అనడానికి సాదృశ్యం ఏంటి అని అంటే, ఈ తెగుళ్ళు ఆగాలని ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఏదైతే ఉంటుందో, ఖచ్చితంగా అది మన జీవితంలో ప్రభు యొక్క మాటలు లేవని అర్థం. ఎందుకొరకు? ఆయన మాటలు మన లోపల ఉన్నాయి అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, రాబోయే దినాలలో వాక్యంలో చెప్పబడుతున్న మాటలు, ఆకాశముల నుండి నక్షత్రములు రాలుతాయని ఉన్నదా లేదా? ఉన్నది. ఆకాశము చాప చుట్టుకొని వెళ్ళిపోయేటట్లుగా వెళ్ళిపోతుందని ఉన్నది. ఆకాశం నుండి నక్షత్రము రాలి నదుల మీద పడుతుందని చెప్పేసి, నీటిపైన పడుతుందని చెప్పేసి ఉన్నది వాక్యం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అని ఉన్నదా లేదా? వాక్యంలో ఉన్నది. ఇప్పుడు మనము ఆ నక్షత్రము సముద్రంలో కానీ నీటిపైన కానీ పడకూడదని ప్రార్థన చేయవచ్చా? చేస్తే ప్రభు వింటాడా? ఒకవేళ విన్నాడు అనుకుంటే ప్రభు రాకడకు ఒక నెరవేరకపోతే ఆయన రాడు కదా. ఇప్పుడు ఎలా మనం ఆయన మాటలు మనలో లేవు కనుక రాబోయే తెగుళ్ళు
వస్తున్న ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో అవి ఆగిపోవాలని ఉపవసించి 40 రోజులు 30 రోజులు చాలా అనేకులు ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా కొందరు. అసలు దేవుడు ఆ తెగుళ్ళు ఆగాలని ప్రార్థన చేయమన్నాడా అసలు? కదా, ఎవరికి వాళ్ళు ఫేస్బుక్లో కానీ, జూమ్ మీటింగ్స్లో కానీ, లేక యూట్యూబ్లో కానీ, లేక వాట్సాప్లలో కానీ, గ్రూప్స్లలో, కాన్ఫరెన్స్ కాల్స్లలో అన్నిటిలో కూడా ఉపవాస ప్రార్థనలు అని పెట్టుకొని, లేక ప్రార్థనలు అని పెట్టుకొని తెగుళ్ళు ఆగిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా కొందరు. దేవుడు ఆగిపోమని చెప్తూ ఉన్నాడా? దేవుడు దాని కొరకు ప్రార్థన చేయమన్నాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తే కూడా ఇవి ఆగట్లేవు కదా అని మరలా కొందరితో మనకు సమస్య. అంటే ఎందుకొరకు అని అంటే ప్రార్థన చేస్తే కూడా ఈ తెగుళ్ళు ఆగట్లేవు అని అంటే, ఇప్పుడు మీ ప్రార్థన దేవుడు వినట్లేడా? అసలు దేవుడు ఉన్నాడా లేదా అని హేతువాదులు కావచ్చు, క్రీస్తుని ఎరగని వారు కావచ్చు, ఏం చేస్తారు చెప్పండి? పాయింట్అవుట్ చేస్తారు. అంటే ప్రభువు చెప్పిన మాట ఏంటి? దేవుడు మనకు ఈ యొక్క తెగుళ్ళలో నుండి, తెగుళ్ళు అన్నీ కూడా ఆ ప్రపంచం పైనకి రాకుండా ఆగిపోవాలని చెప్పి సంఘం ప్రార్థించమన్నాడా? అసలు ఏంటి? ఎందుకు అనేకులు తెగులు రాకూడదు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు? చూడండి, ఇక్కడ అన్నాడు ఆయనకు ముందర ఏం నడుస్తున్నాయంట? తెగుళ్ళు నడుస్తున్నాయి. ఆయనకు ముందర తెగులు నడుస్తూ ఉన్నప్పుడు ఆ తెగులు ఆగలని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు? రాబోయే దినములలో నక్షత్రములు భూమిపైన రాలి, భూమి అంట అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నదంట. అగ్ని చేత కాల్చివేయబడడానికి భూమి నిల్వ చేయబడింది. రానున్న దినాల్లో ఏవైతే సమస్యలు అనగా తెగులు రాబోతూ ఉన్నాయో, కరువు అవేటి రాబోతూ ఉన్నాయో అవన్నీ కూడా రాకూడదని ప్రభు ప్రార్థన చేయమన్నాడా? లేకపోతే ఆ దినములు తక్కువ చేయమని ప్రార్థన చేయమన్నాడా? కదా, ఆ దినములు తక్కువ చేయని ఎడల ఏ శరీరం కూడా ఏం చేయబడడు? తప్పించుకోలేదు. కాబట్టి రాబోయే దినంలో ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో అవి భూమిపైనకి వస్తాయి ఖచ్చితంగా. నువ్వెంత ప్రార్థన చేయు, నువ్వెంత ఉపవాసములుండి ప్రార్థన చేయి, మొరపెట్టు, అవి ఆగాల్సిన పని వాటి. అసలు ఆగడానికి రాలేవు. అవి మనతో పాటు ఉండి మనల్ని సరి చేయడానికి వచ్చాయి. దేవునికి స్తోత్రం, ఆమేన్. అంటే ఆ తెగులు, రాబోతున్న తెగులు ఏవైతే ఉన్నాయో మన జీవితాల్లో ఆగడానికి రాలేవు. అవి సరిచేసి లేక మన జీవితంలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడని ఒక సంకేతాలుగా కదా అలర్ట్ చేయడానికి వస్తున్నాయి. అవన్నీ ఏం చేయడానికి వస్తున్నాయి చెప్పండి? అలర్ట్ చేయడానికి. చెప్పండి, దేని కొరకు వస్తున్నాయి? అలర్ట్ చేయడం. ఇప్పుడు ఈ దినమున మనము ఈ దినమున ఈ యొక్క కరోనా వైరస్ అనేది కూడా ప్రభువు రాకడ త్వరగా ఉన్నది అని చెప్పడానికి ఇదొక ఇండికేషన్. ఏమంటారు దీన్ని చెప్పండి? ఇండికేషన్. అలర్ట్ చేయడానికి వచ్చింది. ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు కనుక ఆ ప్రవచనములు కానీ ఆ వాక్యములు కానీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. జనం మీదకి జనం లేవడం, అక్కడక్కడ భూకంపాలు కలగడం. అంటే అప్పుడు కూడా లేచాయి కదా అని అంటే, ఇప్పుడు లేచేవి వేరు, అప్పుడు జరిగినవి వేరు కదా. అప్పుడు ఏ ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడక ముందు ఇంకా అలా భూమిపైనకి వచ్చాయి కానీ ఇప్పుడు ప్రవచనాలు అన్ని ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. ఆయనకు ముందర ఏం నడుస్తున్నాయి చెప్పండి? తెగుళ్ళు నడుస్తున్నాయి. కనుక ఆ తెగుళ్ళు ఆగమని చెప్పి ప్రభు ప్రార్థన చేయమని చెప్పలే. ఇప్పుడు అంటున్నారు కదా, తెగుళ్ళు పోయేంత వరకు నువ్వు ఇంట్లో కూర్చో అని అంటున్నారు. తెగుళ్ళు పోయేంత వరకు ఇంట్లో కూర్చొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి అక్కడ ఆ ఐగుప్తు దేశంలో అనేకమైన తెగుళ్ళు వచ్చాయి కదా. అనేకమైన తెగుళ్ళు వచ్చిన తర్వాత ఆ తెగుళ్ళలో నుండి ఈ యొక్క సంఘం, ఇశ్రాయేలీయులు అనబడుతున్న వారు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావడం దేవుని చిత్త ప్రకారంగా మోషే తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ ఉంటుండగా ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయినారు. వెనకాల చూసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ శత్రువులు అనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ మోషేను తిడుతూ ఉన్నారు, మోషేను సనుగుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారా అని ఒక మాట సనిగే వాళ్ళు రాళ్ళు తీసుకొని ఓడడానికి కానీ సనగడానికి కానీ వాళ్ళు సిద్ధపడి మాట్లాడుతూ ఉన్నారు.
మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు మన జీవితంలో కలగజే రక్షణను మీరు చూస్తారు, ఊరిక నిలిచి చూడండి. నేడు మనం చూస్తున్న ఐగుప్తులు మరలా మనం చూడమని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఈ యొక్క మోషే వెళ్ళి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెబుతున్న మాట ఏందో తెలుసా? అక్కడ చూడండి 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. అంతలో యెహోవా మోషేతో నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు? ఏమంట? అంతలోనే మోషేతో యెహోవా ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు? నువ్వెలా నాకు అయ్యా ఏమంటున్నాడు చెప్పండి? నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు అంటున్నాడు. అంతలోనే యెహోవా మోషేతో మోషేతో అంటున్నాడు, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు అంటే మొరపెట్టకూడదా? అరే మొరపెట్టే సమయంలో మొరపెట్టాల్సిన అంశమును మొరపెట్టు. ప్రభు మాట మన జీవితంలో ఉన్నప్పుడు మనం మొరపెట్టడం కాదు, ఆ దానిలో మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇప్పుడు నక్షత్రములు రాలుతాయన్నాయి, అవి రాలకూడదని చెప్పి మొరపెట్టడం కాదు, అవి రాలుతూ ఉంటుండగా మన జీవనం ఎలా కొనసాగించాలి అనేది మనం చూసుకుంటూ ముందుకు సాగాలి. ప్రభు చిత్తానుసారం, ఆమేన్, హల్లెలూయా. అది ఆగమని చెప్పి ప్రార్థన చేయడం కాదు. ఏమని ప్రార్థన చేయాలా? అదిగో అక్కడ నుండి అదిగో ఆ నక్షత్రం రాలుతూ ఉంటుండగా, లేక ఈ COVID-19 ఒక బారిన అనేకులు పడకుండగా, ప్రభా వారిని, నీ ప్రజలను, నీ బిడ్డలను, ఇదిగో ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రజలను కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. కాపాడు ప్రభా, ఆ నక్షత్రం రాలుతుండగా నీ బిడ్డలను, అదిగో ప్రజలను కాపాడు ప్రభా అని ప్రార్థన చేయగలరు. ఎందుకంటే ఆగమంటే ఆగే కాదు కదా. ప్రభువు రానున్న దినాల్లో ఈ నక్షత్రాలు ఇవన్నీ పడతాయి భూమిపైన. తెగుళ్ళు, ఆల్రెడీ తెగుళ్ళు అనేటివి భూమిపైనకి వస్తాయి. వాటి ద్వారానే ప్రభు అతి సమీపముగా ఉండడం తెలుసుకోవాల్సిన దినాలు. అంతేగాని మనం ఏదో ఆగిపోవాలని ప్రార్థన చేయడం కాదు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన మైండ్ అనేది సిద్ధపడాల. దేని కొరకు సిద్ధపడాలి అంటే, ఈరోజు ఒక తెగుళ్ళు ఆగాలని ప్రార్థన చేసి, లేక ఆగాలని మనము కోరుకోవడం మంచిదే. కానీ అది ప్రభు చిత్తమేనా? ప్రభు మన జీవితంలో అలాంటిది మనకు అనుమతిస్తూ ఉన్నాడా? ఇక్కడ మోషేకి అన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రాత్రింబగలు ప్రార్థన చేస్తాడు. పాపం మోషేకున్న మంచి లక్షణం ఏంటంటే ఏది కూడా అడగనిది చేయడం అన్నమాట. ఏది కూడా అడగనేది చేయడు. ప్రభు సన్నిధిలో ప్రతిదీ అడుగుతాడు. కొందరు అడగకుండానే అన్ని చేసేస్తూ ఉంటారు. ప్రభు సన్నిధిలో అడగదు. ఏం చేయాలి ప్రభా ఈ సమస్యను బట్టి అని అడగక, ఇష్టం వచ్చినట్టుగా ఆ ఆలోచనలు చేసుకొని, అడుగులు వేసుకొని లాస్ట్కి తీరా సమస్యలు తెచ్చుకుంటారు. ప్రభు సన్నిధిలో ఏమి చేయాలి, ఈ పరిస్థితిని బట్టి నేను ఎలాగ ముందుకు సాగాలి, ఈ పరిస్థితిని బట్టి నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి అని ప్రభు ఒక సన్నిధానంలో మనము మోసే వల్లే మొరపెట్టే వారముగా ఉందుముగాక. కానీ మొరపెట్టరు అనేకులు. వారికి జ్ఞానం ఉన్నది, వారికి బలం ఉన్నది, వారికి డబ్బు ఉన్నది, వారికి ఆస్తి ఉన్నది, వారికి అంతస్తు ఉన్నది, వారికి పలుకుబడి ఉన్నది, పేరు ఉన్నది. ఇంకా ప్రభువుకు అడగాల్సిన పని ఏంటి? వారు సాగిపోతారు. సాగిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్కి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ పోయేది ఎక్కడికి చెప్పండి? హాస్పిటల్కి వెళ్తే లక్షలు తగలబోసిన తర్వాత లాస్ట్కి అంటాడు, మేము చేసిందంతా చేసినాం, ఇంకా మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకో. అదేదో ఇప్పుడే చేసుకుంటే అయిపోయింది కదా, అవునా కదా? దేవుడు కాపాడుతాడేమో, దేవుడు కృప చూపిస్తాడేమో అంటే అన్ని ప్రయత్నం చేసి లాస్ట్కి దేవుడి దగ్గరకు వస్తుంటాడు. కానీ మోషే మొట్టమొదట ప్రభు సన్నిధికి వచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇదిగో ఈ సమస్య మా జీవితంలో వచ్చింది, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువులు సాగుతున్నారు, నన్ను ఏం చేయమంటావు? నేను ఎలా ముందుకు సాగాలి? ఇప్పుడు వీరేమో నాకు రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని ప్రభు ఒక సన్నిధానంలో ప్రభువు నాకు అడుగుతున్నాడు. అడగడం అనేది ప్రభు సన్నిధిలో మొరపెట్టడం అనేది చాలా ఆశీర్వాదకరమైన సమయం. ప్రియ దేవుని బిడ్డ, చాలా ఆశీర్వాదకరం.
ప్రభు ఒక సన్నిధానంలో అడగాలి, అడిగి పని చేయాలి. ప్రతిదీ కూడా అడిగి పని చేయాలి. ప్రభు మందిరంలో, ప్రభు ఒక సన్నిధానంలో ఆయనకు అడిగి అడుగులు వేసే కృప దేవుడు మనకిచ్చును గాక. ఏమేం చెప్తాం గట్టిగా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అడగరు కదా అనేకులు, అడగకుండా అన్ని పనులు చేసేసుకొని గొంతు వరకు తెచ్చుకుంటారు. సమస్య తీసుకొని వచ్చుకొని లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు చిత్తమే కాదా, ప్రభు ఉద్దేశమా కాదా ఆ వెహికల్ తీసుకోవడం, లేక ఆ కార్ తీసుకోవడం, లేక ఆ బైక్ తీసుకోవడం, అక్కడ నేను స్థలం కొనడం, ఆ యొక్క ప్రాంతంలో నేను జాబ్ చేయడం, ఆ ప్రాంతంలో నేను నివసించడం? ప్రభు సన్నిధిలో అడగాలి. ఎవరిని అడగకనే ఆగమైపోయినాడు లోతు ఒక కుటుంబం, ఆ జీవితం. ఏదో పచ్చగా ఉందని చెప్పి వెళ్ళిపోయినాడు, అందంగా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు, నీట్గా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అంట సోయారుకు వచ్చే వరకు అంట అది యెహోవా తోట వల్లనే కనిపించిందంట. కానీ తీరా చూస్తే అది నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే మనకేదో కంటికి కనబడుతున్నది, ఇంపైనగా అందంగా కనబడుతున్నది, వీరు మంచివారికి కనబడుతున్నారు అని అంటే చివరికి మన జీవితంలో అది నష్టాన్ని, చేదును మనకు అనుభవిస్తుంది. చూడండి, ప్రభు యొక్క సన్నిధానంలో ప్రతిదీ అడిగి మనము ఆలోచన చేసే కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి స్థానం ఎవరికి చెప్పండి? దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం దేవుడికి. దేవుడు ప్రార్థన కూడా ఆపేసి పరిగెడితే వాళ్ళు ఉంటారు. సంఘంలోకి రాగానే వాడు ఎవడో ఫోన్ చేసినాక ఇంక వెళ్ళిపోవడం. మనది దేవుడికి ఇవ్వాలి కదా మొదటి ప్రాధాన్యత. మన జీవితం దేవుడి కంటే ఎక్కువగా ఉండకూడదు. కనీసం మన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే పెళ్లికి రమ్మంటే ఉరికిపోతూ ఉంటారు, ఆ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఉరికిపోతూ ఉంటారు. ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువుకు ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ప్రభువునకు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ యొక్క మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో. ప్రభు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు ఇదిగో వెనకాలేమో శత్రువులు మాకు వెంబడిస్తూ ఉన్నారు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వీళ్ళేమో రాళ్ళు తీసుకుని కొట్టే అట్లున్నారు, ఎట్లాగ చేయాలా? ఇప్పుడు పరిస్థితులలో నేను ఎలా ముందుకు సాగాలి అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, మోషే నువ్వు ఇంకా నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నువ్వు సాగిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న ఈ యొక్క సమస్యల్లో నువ్వు ఇది తీసేయి ప్రభు అని కాదు. నువ్వు ప్రభు చెబుతున్న మాట ఏందో తెలుసా? నువ్వు సాగిపోమ్మంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేయమంటున్నాడు? అయ్యో ప్రభు, అది ఎర్ర సముద్రం సాగిపోతే దాంట్లో ముంచిపోయబడి మేము కొట్టుకొని పోమా? అయ్యా, నీ ఒక చేతి కర్ర ఉన్నది కదా, దాన్ని చాచి దాన్ని 2 పాయలుగా చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి గోడల వల్ల నిలవబడతాయి, దానిలో మీరు ఆరిన నీళ్ళ మీద నడుస్తారు. హల్లెలూయా. అయ్యో, సముద్రమే ఇంకిపోజేయనియవా? ఆ శత్రువులనేమో మొత్తానికి బాంబు పెట్టి మనం లేపేయవా అని అంటే అలా కాదయ్యా. సముద్రం ఇంకిపోజేయడానికి ఎందుకు ఇంకిపోజేయాలా? నీకు సముద్రంలో మార్గాన్ని నేను సృష్టిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో ఆ సమస్య నీ నుండి తీసివేయబడడానికి కాదు నేను ఉన్నది. ఆ సమస్యలో నేను చేస్తాను అంటే, ఈ పరిస్థితిలో నేను చేసే పని ఏంటనంటే నీకు మార్గాన్ని సృష్టిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇంకా అది ఆగిపోవాలా, అది ఇదంతా వెళ్ళిపోవాలి, ఇది కాదు నీ ప్రార్థన. నీ ప్రార్థన ఏంటంటే నువ్వు చేసే పని ఏంటనంటే ఆయన చేసిన ఆశ్చర్యకార్యమును స్తుతిస్తూ నీవు ఉన్న ఈ యొక్క పరిస్థితులలో, నీవు ఉన్న ఈ యొక్క సమస్యలలో నీవు సాగిపోవడం నేర్చుకో. ఇదిగో ఈ యొక్క భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన తెగులలో ఆ ప్రభు నీకు మార్గాన్ని సృష్టిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ మార్గంలో వెలుగుంటది, ఆ మార్గంలో క్షేమం ఉంటది. ఆ ప్రభు ఏర్పాటు చేసిన మార్గము నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రభు ఏదైతే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడో ఆ మార్గంలో నువ్వు సాగుతుంటుండగా ఆరిన నీళ్ళ మీద నువ్వు నడుస్తావు. పాములు కానీ తేలు కానీ నీకు కుట్టవు. పక్కన ఆ నీటి గోడలన్నీ కూడా, ఆ నీళ్లు మొత్తం కూడా గోడల వలె ఆగిపోతాయి. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనం ప్రార్థన చేయాల్సిన అంశం ఏంటంటే రాబోయే దినాల్లో తెగుళ్ళు ఆగాలని కాదు. నువ్వు అలాంటి పరిస్థితులలో నేను ఎలా ముందుకు సాగాలి? ప్రభువు నీకు ఈ యొక్క భయంకరమైన దినాలలో కూడా, ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా నీకు మార్గాన్ని సృష్టించే వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రమును ప్రభు నాశనం ఎండిపోజేయలేడు.
వెనకాల వచ్చే శత్రువులను ప్రభు అప్పుడే ఏం తీసేయలేడు. వీళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అక్కడ ఆగడి నాకు ప్రార్థన చేయడం కాదు, నువ్వు సాగిపోవడం చేయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రంతా సాగుతానే ఉన్నారు వాళ్ళు. ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని సృష్టించాడు. ఈ దినం ఈ యొక్క పరిస్థితులలో దేవుడు నీకు మార్గాన్ని సృష్టిస్తాడు. నువ్వు ప్రయాణము చేయుదువు గాక. నువ్వు ఆగిపోకూడదు, ఒక స్థలంలో నిలవబడిపోకూడదు. దేవుని కొరకు నిలవబడాల్సిన నీ జీవితం ఈ దినమున సాగిపోవాల్సిందిగా ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. ఎందుకు ఆగిపోవాలి ఈరోజు? ప్రభు నీకు ఆగిపోయి ప్రార్థన చేయమని చెప్పట్లో ఒక విషయాలు, అన్ని విషయాల గురించి కాదు, కొన్ని విషయాల కొరకు ప్రభు ప్రార్థన చేయకూడదు. ప్రభు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ అంచె దినాలు అపాయకరమైన రోజులు వస్తాయి కదా, వీటన్నిటిలో కూడా ప్రభు నిన్ను కాచి కాపాడుతాడు. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదును, విడిపించి గొప్ప చేశాడు. ప్రభు నీకు ఈ పరిస్థితులలో ఆయన నీకు సహాయకరముగా, శ్రమలలో నీకు తోడుగా ఉండి నడిపించడానికి శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆగిపోవద్దు, ప్రార్థన ఆపకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆపకూడదు, దేవుని యొక్క ప్రార్థనలో ఆపకూడదు, సహవాసముగా సంఘముగా కూడుకోవడం ఆపకూడదు, రొట్టె విరుచుట బలలో పాలు పంచుకోవడం, ప్రభు ఒక రక్త మాంసంలో పాలు పంచుకోవడం ఆపకూడదు. ఎందుకు ఆపుతాం? ఆది సంఘములో చెప్తున్న మాట, ఇంటింట కూడుకొనొచ్చు, రొట్టె విరుచుచు, సహవాసమందును, అపోస్తుల బోధయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగున్నారంట? ఎడతెగక, ఆగిపోక వాళ్ళు అలాగున్నారు. ఈ దినంలో అనేక మంది జీవితాలు ఆగిపోతా ఉన్నాయి కదా. ఆగిపోవడానికి ప్రభు మనల్ని, అక్కడే కూర్చొని ప్రార్థన చేయడానికి ప్రభు మనల్ని నిలవబెట్టలేదు, సాగిపోవడానికి ప్రభు మనల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్. అక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మోషే, ఇంకా నాకు ప్రార్థన చేయడం, మొరపెట్టడం ఆపేసాయి దీని విషయం. ఎందుకొరకనంటే, వెనకాల శత్రువులు రావడం నా చిత్తం, ముందు నీకు ఎర్ర సముద్రం అడ్డు రావడం నా చిత్తం. ఫిలిష్తీయుల దేశము సమీపించింది, అయినా కూడా నేను అక్కడి నుంచి ఎందుకు తీసుకురాలేదు తెలుసా? నేను ఫరో యొక్క సేనా బలం ఏదైతే ఉన్నదో, ఫరో యొక్క సేన ఏదైతే ఉన్నదో వారి ద్వారా నేను మహిమ తెచ్చుకుంటా. స్తోత్రం కలుగును గాక. నేను ఫిలిష్తీయుల దేశం సమీపించింది, మీరు దాటడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా నేను అక్కడ నుండి ఎందుకు తీసుకురాలేదు అని అంటే, యుద్ధములు చూసి మరలా వెనుకకు వస్తారేమో అని చెప్పేసి నేను చేసిన పని ఏంటంటే, ఆ ఫరో బలము చేత నేను మహిమ తెచ్చుకుంటాను, ఎర్ర సముద్రము చేత నేను ఏం తెచ్చుకుంటాను? మహిమ తీసుకొస్తాను. అక్కడ కింద రాయబడిన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం యొక్క ఏవైతే సమస్యలు, పరిస్థితులు ఉన్నాయో, ఏవైతే తెగుళ్ళు ఇవన్నీ సంచరిస్తూ ఉన్నాయో రాబోయే దినాల్లో, వీటిలో సంఘం అనేది ప్రభువుకు మహిమకరంగా నిలబడును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్. ఎలాగ నిలబడాలి సంఘం? ప్రభువుకు మహిమకరంగా నిలబడాలి. ఇప్పుడు ఏమైంది? ఈ యొక్క సంఘం, ఇశ్రాయేలు అనబడుతున్న ఆ సంఘం ఏమైపోయింది చెప్పండి? ఆ ఎర్ర సముద్రమును ఆరిన నేల మీద నడవడం బట్టి, వాళ్ళు ఆగిపోక సాగిపోవడం బట్టి, భయపడక అడుగులు ముందుకేయడం దాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చుకున్నాడు. ఆ ప్రభువుకే మహిమ కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఈ దినం నువ్వు నేను ఆగిపోక సాగిపోవడం బట్టి ఎవరికి మహిమ కలుగుతుంది చెప్పండి? ప్రభువు నాకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చెబుదాం మరండి చదువు పైన గట్టిగా. హల్లెలూయా. ఎవరికి మహిమ కలుగుతుంది? ప్రభువు నాకు మహిమ కలుగుతుంది. ఈరోజు ప్రభువు మహిమార్థమై మనం ముందుకు సాగాలి. ఎవరు మహిమార్థమై చెప్పండి? ప్రభువు మహిమార్థమై ముందుకు సాగాలి. భయపడి ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఆయన పని చేయక, ప్రార్థన ఆయన సన్నిధిలో మనం గడపక, ఆయన సన్నిధిలో మొరపెట్టక, మనము ముందుకు సాగక, ఆయన పనిని మనం చేయక, ఒక్క స్థలంలోనే కూర్చోండి ఒకటే దాని కొరకు మనం మొరపెడతా ఉంటే ప్రభు దాన్ని చూసి ఇష్టపడేవాడు కాదు. దాని కొరకు ఆపమంటు. ఏదైతే నువ్వు సమస్య, ఏదైతే దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని కొరకు ప్రభు ఆపమంటు. ఎందుకంటే అది ఆయన చిత్తం కాదు. నువ్వు ప్రార్థన చేయ, ఆయన మాటలు నీ అందు నిలిచి ఉంటే భూమిపైనకి రాబోయే సమస్య, కష్టము ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా వస్తుందని నీకు గ్రహింపు అనేది ఉంటే నువ్వు వాటి కొరకు ప్రార్థన చేయవు. వాటిలో ఎలా సాగాలనో ప్రభా, సంఘానికి నువ్వు క్షేమకరమైన, దీవెనకరమైన,
నువ్వు మార్గాలు సిద్ధపరచు ప్రభా, నీ కంచ కాపుదల సంఘం చుట్టూ వెయ్యి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసి సంఘం ద్వారా నువ్వు మహింపరచుకో ప్రభా అనే ఒక ప్రార్థన ఈ దినమున ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అలాంటి ప్రార్థనాత్మ దేవుడు సృష్టించును గాక, పుట్టించును గాక. ఆమేన్. చెప్దాం రెండు చోట్ల పైన హల్లెలూయా. అలాంటి ప్రార్థన కావు మన వాళ్ళు. మన జీవితాల్లో ఏదేదో ప్రభు యొక్క చిత్తానుసరమనై కూడా ఈ లోకం పైనకి రాకుండా ఆగిపోవాలని అనుకుంటే ఎలా ఆగుతాయి చెప్పండి? రాబోయే తెగులు ఖచ్చితంగా రావాలి కూడా. ఒకవేళ రాకపోతే ప్రభు రాకడా రాదు. నువ్వేమన్నా ప్రభు నువ్వు రావా యేసయ్యా అనే పాట పాడడం ఆపే. తెగులు రావద్దు అని ప్రార్థన చేసినట్లయితే, ప్రభు బైబిల్లో ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడకూడదు అని ప్రార్థన చేసినట్లయితే, యేసయ్యా నువ్వు ఎప్పుడో రాకడ సమయం అనే పాట పాడడం ఆపే. అంతే కదా. మరణాత అనే ఒక మాట చెప్పడం ఆపేయాలి. మరణాత అంటే ప్రభు యేసు త్వరగా రమ్ము అంటే త్వరగా రమ్ము అని అనుకుంటూనే మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? తెగులు ఆగిపోవాలి ప్రభు, తెగులు ఆగిపోవాలని అంటే తెగులు ఆగాలంటావు, యేసయ్యా ఎప్పుడు నీ రాకడ సమయం అంటావు. అసలు నీ స్టాండ్ ఏందో నీకు అర్థమవుతుందా? నా మాటలు నీ అందు నిలబడ్డాయా అని అంటాడు ఆయన. అంటాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞానంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన మాటలు మన యందు నిలబడితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన బలిగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకు తెలుసా? మనం ఏం ప్రార్థన చేయాలో అదే చేస్తాం. అందుకని హల్లెలూయా. అయ్యా అవునా కదా? ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో అదే చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఎందుకు ఇయ్యాడు? మనం ఆయన మాటల్లో మన లోపల లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? మనకిష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తే మనకిష్టం వచ్చిన ఆ ప్రార్థన దేవుడు వినడు కదా. అయ్యా దేవుడు వింటాడా? వినడు. వినాలనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు అనుకుంటాం దేవుడే లేడు ఉంటే ఒక తెగులు ఆగిపోతుంటే ఆగిపోవడానికి కాదయ్యా. ఆగిపోమని ప్రభు నీకు చెప్పిండా? ప్రార్థన చేసి నువ్వు ఎంత విసిగిపోయి నీ తలంపులన్నీ ఆగమైపోయి కదా. ఇప్పుడు 150 సంవత్సరాలు ఒక అమ్మ బతికింది. అయినా కూడా ఆమె బ్రతకాలి, దీర్ఘాయుష్ ఇంకా ఆయుష్ కలగాలి అంటే బ్రతుకుతుందా? చచ్చిపోయింది అనుకో, దేవుడు లేదని చెప్పగలుగుతామా? ఇప్పుడు అట్లా చెప్పడానికి ఆస్కారం ఉందా? ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకొని ప్రార్థన చేస్తే నువ్వు ఆయన కార్యాలు గుర్తెరుగుతావు. అనవసరంగా అనేకులు ఈ క్రైస్తవ మార్గంలో నడిచి ఆగమైపోవడానికి గల కారణం ఏం తెలుసా? ప్రభువు చెప్పని వాటి కొరకు మొరపెట్టి అది తీరా జరగకపోతే, అది తీరా నెరవేర్చబడకపోతే చేసే పని ఏం తెలుసా? అసలు నువ్వు నాకు అవసరం, నాకు బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, సంఘం వద్దు, నువ్వు అవసరం లేదు. అసలు ఆయన అడిగినావా? నువ్వు అడగడానికి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ప్రార్థన నేను చేయడం నీకు ఇష్టమేనా అని అడిగినావా? అడగలేదు. అడగకుండా దేని కొరకు ప్రార్థన చేసి నువ్వు విసిగిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు చేయడం అని అంటే అది కరెక్ట్ అయిన విధానము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్లాన్ చేసుకొని ఆయనకు మన ప్లాన్లో చేయమని చెప్పడం కాదు. మనం ప్లాన్ చేయకుండా వైట్ పేపర్లో ప్రభు నీ ఇష్టం వచ్చినట్టు గీసి నేను నడుస్తా అని చెప్పగలిగా. ఆమేన్. హల్లెలూయా. మనం ఏదో చేసినది నువ్వు ఇట్లనే చేయనంటే ఆయన వాక్యం ఒప్పుకో. ఆయన రాసిన దానికి ఆయన్నే ఏం చేసినాడు? ఆయన శాసనం రాసి ఒక పాపం చేసిన వాడు రక్త ప్రోక్షణ ఉండాలని అన్న ఆ ప్రభుని యేసుక్రీస్తు మొదట ఆదామవ్వకు గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ వస్త్రాలు గుట్టించిన ఆ దేవుడు ఏదైతే శాసనం పెట్టినాడో ఆ ప్రభుని యేసుక్రీస్తు ఆ శాసనమును ఆ ప్రభుని యేసుక్రీస్తే తను తాను రిక్తునిగా చేసుకొని తను బలియాగముగా తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా హల్లెలూయా. అవునా కదా? మరి ఇప్పుడు ఆ ప్రభు ఒక వాక్యం పెట్టుకున్నాడు. మరి నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ఆయనకు వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎలాగో విని నీకు జవాబిస్తాడు. ఇది అనేక మంది సేవకులు ఇది ఆగాలని ప్రార్థన చేస్తున్నా కూడా ఆగకపోవడానికి కారణం ఏంటంటే ప్రభు ఆగమని ప్రార్థన చేయమని చెప్పలేదు. కానీ ఈ పరిస్థితులలో సంఘం కానీ సంఘ బిడ్డలు కానీ లేక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు కానీ అనేకమైన మనుషులు కానీ ఎలా ముందుకు సాగాలి, ఏంటి ప్రభు పరిస్థితి, దాని కొరకు ప్రభు సన్నిధిలో వేడాలి. కానీ ఏదేదో అడిగిపోతే ప్రభు ఇవ్వకపోతే ఇక దేవుడు లేడని చెప్పడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయాల్సిన ప్రార్థన ప్రభువా నీ ప్రజలు
దేవాన్ని బిడ్డలు అనేక మంది ప్రజలు అనవసరంగా మరణిస్తున్న వాళ్ళు అమాయకులైన ప్రజలు ఉన్నారు కదా, వారిని కాపాడు ప్రభా ప్రపంచంలో అని ప్రార్థన చేయాలి కానీ తెగుళ్ళు ఆగిపోమని కాదు ఈరోజు చేయాల్సిన ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సంఘం, ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క సంఘం ఆయన కొరకు రాత్రి అనక పగలనక శ్రమ అనక వేదన అనక కష్టం అనక మరణం అనక జీవం అనక ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పనిచేయాల్సిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు స్కూల్స్ కైనా హాలిడేస్ ఉన్నాయి, కాలేజ్ కైనా హాలిడేస్ ఉన్నాయి, కానీ సంఘానికి హాలిడేస్ లేవు. హల్లెలూయా. ఉన్నాయా చెప్పండి? ప్రార్థనకు కానీ సంఘానికి కానీ హాలిడేస్ లేవు. ఖచ్చితంగా సంఘముగా ప్రభు ఒక సన్నిధిలో కూడుకొని ఆయనను మహింపరిచి ఆయన రాకడకై ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా చేసి ఆయన రాకడకై సిద్ధపడాల్సిన దినాలు మన జీవితాల్లో ఉన్నాయి. సంఘం అంటే ఏంటి? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో ధ్యానించి ప్రార్థన చేయడమే సంఘం. ఆయన నామంలో కూడుకున్న వారు సంఘం. ఏదో లక్షల మంది వేల మంది మనం అంతా ఇలా కూర్చొని ఇలాంటి పరిస్థితుల్లో మనం సాధ్యం కాదు, కానీ ఒకరిద్దరుగా ప్రభు ఒక సన్నిధిలో ముగ్గురుగా రొట్టె విచ్చుకొని ప్రభు ఒక సన్నిధిలో మనం కూడుకొని ప్రార్థన చేయొచ్చు, ఆయన రాకడకై సిద్ధపడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినంలో ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, నువ్వు ప్రార్థన చేయడం ఆపేసాయి మోషే, నువ్వు సాగడం నేర్చుకో. ఇప్పుడు సాగిపో. ఆ ఎర్ర సముద్రంలో నేను నీకేం సృష్టిస్తాను? మార్గాన్ని సృష్టిస్తాను. ఈ దినం ఇలాంటి పరిస్థితులలో, ఈ కష్టతరమైన ఈ పరిస్థితులలో దేవుడు నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏం ఏర్పాటు చేస్తున్నాడు చెప్పండి? మార్గాన్ని. ఎందుకొరకు? సాగిపోవుటకు. ఆమేన్. నువ్వు అక్కడ కూర్చొని కృంగిపోవడానికి కాదు, సాగిపో. మార్గాన్ని ప్రభువే నీ జీవితంలో తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం తెరుస్తాడు చెప్పండి? మార్గాన్ని ప్రభు తెరుస్తాడు. ప్రభు సన్నిధిలో ధైర్యం తెచ్చుకో, ధైర్యంతో ముందుకు సాగు. ప్రభు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆ ప్రభు నీ జీవితంలో మహా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ దినం భయపడి నువ్వు ప్రభు ఒక పనిని లేకపోతే ప్రార్థనను లేకపోతే సంఘ సహవాసమును నువ్వు ఇవన్నీ ఆపడం కాదు. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి నువ్వు ముందుకు సాగాలి. ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమార్థమై సంఘము నిలవబడి అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు సంఘాన్ని నిలవబెట్టును గాక. జీవము కలిగిన దేవుని సంఘం. ఏ సంఘం అంట? జీవం కలిగిన దేవుని సంఘం. ఈ దినాల్లో ఈ జీవం కలిగిన దేవుని సంఘం నిర్జీవముగా ఉంటే సాతానుగాడు తన పని తాను చేసుకుంటాడు. అవునా కదా? ఈ జీవం కలిగిన సంఘం జీవముతో ఉన్నప్పుడే సాతానుగాడు దరిదాపుని కూడా రాకుండా వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతా ఉంటాడు. ఈ దినం ప్రపంచంలో లోకంలో అనేక స్థలాల్లో సాతానుగాడు విజృంభించడానికి గల కారణం ఏంటో తెలుసా? సంఘము అనేది మౌనం అయిపోయింది కనుక, సంఘము అనేది మౌనముగా ఉన్నది కనుక. అందుకొరకే ఈ సంఘం ఎప్పుడైతే మౌనముగా ఉంటుందో, సంఘానికి హాలిడేస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు సాతానుగానికి జాలీ డేస్గా ఉంటుంది. అయ్యా వాడు జాలీగా తిరుగుతుంది, వానికి జాలీ ఇవ్వకపోవాలంటే మనం హాలిడే ఉండకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా వానికి జాలీడేస్ ఉండకూడదు. అంటే మనకేముండకూడదు? హాలిడేస్ ఉండకూడదు. బ్రదర్ ఈ రోజు నేను రాను బ్రదర్ సంఘానికి అంటే, నీకెందుకు అయ్యా హాలిడే? నీకు హాలిడే అయినప్పుడు వారికి ఏం డే? జాలీడే. సంఘం ఏ ఒక దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు సంఘం ఉండదో ఆ సంఘం ఆ ప్రాంతం అంతా చీకటిమయం అయిపోతుంది. సంఘం ద్వారాలు మూయకూడదు. సంఘం హాలిడేస్ ఉండకూడదు. సంఘానికి పని చేసే దినాలు ఎప్పుడు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, పని చేసే దినాలు ఎప్పుడు కూడా అక్కడ అంటాడు సమయమందును సువార్త ప్రకటించి ప్రయాసపడము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయమంటున్నాడు? ప్రయాసపడము. ప్రియులారా, ఆ యొక్క మోషే ఎప్పుడైతే ముందుకు సాగిపోయినాడో అప్పుడు వారికి ఎర్ర సముద్రంలో ఏమొచ్చింది చెప్పండి? మార్గము సరళమైపోయింది. కాబట్టి నువ్వు కూర్చున్నంతసేపు, నువ్వు ఆగిపోయినంతసేపు, నువ్వు అక్కడే భయంతో ఉన్నంతసేపు నీకు మార్గాలు కనబడవు. నువ్వు సాగడం, ప్రయాణము చేయడం నువ్వు ప్రారంభిస్తేనే నీ ఎదుట ఉన్న మార్గాలన్నీ కూడా తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఎదుట ఉన్న మార్గాలు తెరవబడతాయి. నువ్వు ఈరోజు మౌనంగా ఉండకూడదు. నువ్వు అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు సాగిపోయే కృప దేవుడు నీకు ఇచ్చును గాక.
సాగిపోవాలి. ప్రభు పని, ప్రభు కొరకై నిలవబడాలి. ఆయన మహిమార్థమై సంఘం నిలబడును గాక. చూడండి అక్కడ ఎంత గొప్ప మాట. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కష్టమైతే నీ ఎదుట ఏదైతే కష్టం ఉన్నదో దాని ద్వారా, నీ ఎదుట ఏదైతే సమస్య ఉన్నదో, నీ ఎదుట ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదో, వీటి ద్వారా దేవుడు ఈ దినములలో, అంచె దినములలో, ఈ దినములు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రభువు మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆమేన్. ఆయనకు మహిమార్థమై మనం నిలబడదు. ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆయన మహిమ తెచ్చుకోబోతున్న ఈ సమయంలో నువ్వు జ్ఞానం అని ప్రభువుకు వ్యతిరేకంగా నిలబడడం కాదు. నువ్వు జ్ఞానం అని మన జీవితాల్లో ప్రభువు వాక్యాన్ని నెరవేర్చకపోకుండా ఉండడం కాదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నిలబడి వాక్యాన్ని మనం అంగీకరించి వాక్య ప్రకారం నడుచుదుము గాక. ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్. ఈరోజు సాగిపోని జీవితం, ఏదైతే పరిస్థితిని ఎదుట ఉన్నదో ఆ పరిస్థితే దేవుని మహిమ కొరకు నిలబడబోతుంది. ఆ ఫరో ఎవడైతే ఉన్నాడో ప్రభు మహిమార్థమై నిలబడబోతున్నాడు. ఆమేన్. ఆ దుష్టుడు ఎవడైతే ఉన్నాడో ఆ దుష్టుని ద్వారా ప్రభు మహిమపరచుకోబోతున్నాడు. అంటే వాని హృదయం కఠినం అయిపోయింది. అవి ఆగిపోయేవి కాదు. ఆ వాటి ద్వారా ప్రభు ఏం చేయబట్టి తెచ్చుకుంటాడు? మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు ప్రభు మహిమార్థమై జీవించే కృప దేవుడు మనకిచ్చును గాక. ఆయన ముందర ఏం నడుస్తున్నాయంట? తెగుళ్ళు నడుస్తున్నాయి. ఆయన ముందర ఏం నడుస్తున్నాయి? తెగుళ్ళు. అంటే తెగుళ్ళు నడుస్తున్నాయి. తెగుళ్ళు వస్తున్నాయి అంటే ఆ తెగుళ్ళ తర్వాత ఎవరు రాబోతున్నారు? యేసు ప్రభు రాబోతున్నారు. కనుక తెగుళ్ళు ఆగమని చెప్తే ప్రభు ఆగిపోతాడు కదా. కనుక ఏం చేయాలా? ఈ సమయంలో ఎలా సాగాలి అని ప్రార్థన చేసి ఆ ప్రభువులో మనం స్థిరంగా ముందుకు సాగే కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్.